దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప రమ్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చిన సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు. లేవీ కాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఎవరైనా. ఈ లేవీ కాండం మనం చూసినట్లయితే ఇది లేవీలకు సంబంధించినదని చెప్పి మనకు అర్థమవుతుంది. లేవీ కాండంలో దేవుడు 5 రకాల బలుల గురించి చెప్తాడు, 7 రకాల పండుగల గురించి చెప్తాడు, అర్పణల గురించి చెప్తూ ఉంటాడు. ఎన్నో విషయాలు దేవుడు ఇందులో పొందుపరుస్తాడు. కానీ బలులు అర్పణలు మాత్రమే కాదు, కానీ దేవుడు ఈ లేవీ కాండంలో ఎన్నో ఆత్మీయమైన విషయాలు, మరమైన విషయాలు దేవుడు ఇందులో పొందుపరిచాడు. దేవుడు న్యాయవంతుడుగా ఉన్నాడు, అటు ప్రేమామయుడిగా ఉన్నాడు. కనుక దేవుడు న్యాయవంతుడుగా మానవుడిని, పాపిని శిక్షించాలి, ప్రేమామయుడిగా పాపిని రక్షించాలి. ఈ రెండింటికి సమాధానమే బలి అని చెప్పి మన లేవీ కాండంలో మనం తెలుసుకోవచ్చు. అంతకుముందు మనం గమనించినట్లయితే కనుక ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపిస్తాడు దేవుడు. ప్రజలైతే ఐగుప్తు నుంచి వచ్చారు, కానీ మనుషులైతే వచ్చారు కానీ వాళ్ళ మనసులో ఐగుప్తులోనే ఉండిపోయాయి. కనుక దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన విధంగా ఈ నిర్గమకాండంలో దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తాడు, నిలువ పెడతాడు. ఆ తర్వాత దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారం మీద నిలిచినట్టు మనం చూస్తున్నాం. కానీ ప్రజలు మోషే కానీ ఆ మహిమ, మహామహిమను బట్టి, ఆ తేజస్సును బట్టి వారు ప్రత్యక్ష గుడారంలోకి వాళ్ళు వెళ్ళలేని స్థితిలో ఉంటారు. మరి ఆ మందిరంలోకి ఎలా వెళ్ళాలి అనే ప్రశ్నలు మిగిలిపోయినప్పుడు యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు లేవీ కాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో మోషేని పిలుస్తున్నాడు. ఏ ప్రత్యక్ష గుడారంలోకి వీళ్ళు వెళ్ళలేకపోయారో అదే ప్రత్యక్ష గుడారం నుంచి దేవుడు మోషేని పిలుస్తున్నాడు అనమాట. కనుక ఏంటంటే దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనం సమీపించాలంటే మన పాపులుగా ఉన్నాము. కనుక మనం కూడా ఆ పరిశుద్ధతను మనం ధరించుకొని ఉండాలి, మన పాపం నుండి విమోచింపబడాలి. కనుక మీరు నా దగ్గర రావాలంటే కనుక, అంటే మానవుడు పాపం చేశాడు. ఈ ఇశ్రాయేలీయులు 10 మార్లు అరణ్య మార్గంలో దేవుడిని వారు ఆయాసపరిచినట్టుగా చూస్తాం, దుఃఖపెట్టినట్టుగా చూస్తున్నాం. ఆయన దేవుడు ఏంటంటే మానవుడు పాపిగా ఉన్నప్పటికీ మానవుడు వదిలిపెట్టలేదు. ఆ దేవుడే మన దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాము. ప్రపంచంలో ఈ లోకల్ ఏ దేవుడు కూడా తన నివాసాన్ని కానీ తన గుడారాన్ని కానీ ప్రజల మధ్య వేసుకోలేదు. కానీ మన దేవుడైతే మటుకు మనతో ఉండాలని, మనతో నివసించాలని, మనతో మాట్లాడాలని ఎంతో ఇష్టపడిన దేవుడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ చూసినట్లే దేవుడు ప్రత్యక్ష గుడారం నుండి పిలుస్తున్నాడు. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే కనుక మీలో ఎవరైనా అని చెప్పి దేవుడు ఇక్కడ పిలుస్తున్నాడు. మీలో ఎవరైనా అంటే దేవుడు ఆ పాప క్షమాపణ అనేది ప్రతి మానవుడికి అనుగ్రహిస్తున్నాడు. ఒకరు మాత్రమే కాదు, యాజకులకి అని కాదు, లేదా రాజులకనే కాదు, ఏ వర్గ భేదం లేదు, ఏ మత భేదం లేదు. ఎవరైనా సరే, హూ ఎవర్ వాంట్స్ టు రీకన్సిల్ విత్ మీ యూ కెన్ కమ్ టు దట్ టెబర్నకల్ అని చెప్పి దేవుడు ఇక్కడ మోషేతో చెప్తున్నాడు. ఎవరైనా సరే మీరు నాతో సమాధాన పడాలంటే కనుక మీతో నా సంబంధం తెగిపోయింది, మీతో నా సహవాసం తెగిపోయింది. కనుక మీరు నా దగ్గర రావాలంటే కనుక, నా ప్రత్యక్ష గుడారంలోకి రావాలంటే కనుక మీకు ఒక నూతన మార్గాన్ని నేను చెప్తాను. అదేంటంటే దహన బలి అని ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఇక్కడ దేవుడు అంటే ఎవరైనా సరే మీరు నాతో సమాధాన పడాలంటే కనుక దహన బలి తీసుకురావాలని చెప్పి దేవుడు అక్కడ కృపా మనం చూడొచ్చు. కనుక ఈరోజు మనం స్తుతించే వాళ్ళం, ఆరాధించే వాళ్ళం మొట్టమొదటిగా ఏంటంటే దేవుడు కృపా కనిక్రమలు గల దేవుడు అని చెప్పి మనం స్తుతించాలి. మీలో ఎవరైనా చెప్పంటున్నప్పుడు ఏంటంటే దేవుడి యొక్క ప్రేమని మనం చూడొచ్చు, ఆయన కృపను మనం చూడొచ్చు. కృపా కనిక్రమం అని చెప్పి మనం ఆలోచించినట్లయితే మన బైబిల్ గ్రంథాలు చాలా చోట్ల కృప చూస్తాము, కనిక్రమం చెప్పి చూస్తుంటాము. అలానే మన పాత్రలో కూడా కృపా కనిక్రమం చెప్పి చాలా విస్తారంగా ఈ పదం మనం వాడుకుంటాం. కృప అంటే ఏంటి, కనిక్రమం అంటే ఏంటండి? కృప అంటాము, కనిక్రమం అంటాము, దాని వ్యత్యాసం ఎవరంటే సరే. కృప అంటే ఏంటంటే మనం ఏది పొందుకోవటానికి అర్హత ఉందో, రైట్, మనం ఏది పొందుకోవటానికి అర్హత లేదు అది పొందుకుంటాము. కనిక్రమం అంటే ఏంటంటే మనం ఏది పొందుకోవటానికి అర్హత కలిగి ఉంటామో అది పొందుకోము. అర్థమైందా? ఉదాహరణకి కృప అంటే రక్షణ. మనకి ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, కానీ దేవుని ప్రేమను బట్టి మనం, ఆయన కృపను బట్టి మనం రక్షణ పొందుకున్నాం. పరలోక భాగాన్ని కూడా ఆయన కృపను బట్టే పొందుకొని ఉన్నాం. మన కనిక్రమం అంటే మనం ఏది పొందుకోవటానికి అర్హత అది పొందుకోము. ఉదాహరణకి సువార్త 8వ మనం చూస్తాం, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. అక్కడ ప్రజలు ఏం చేస్తారంటే ఒక స్త్రీని తీసుకొచ్చి మధ్యలో నిలబెడతారు. ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడినని చెప్పంటారు. వాస్తవంగా అక్కడ చెప్పండి, ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని మీరిన వారు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. వారు ఏం చెప్తున్నారు, వ్యభిచారం చేయుచుండగా పట్టబడాలంటే ఎంతమంది రావాలి? 2 తీసుకొని రావాలి. కానీ వీరేం చేస్తారు, ఒక స్త్రీని మాత్రమే తీసుకొచ్చి నిలబెడతారు. ఏంటంటే అక్కడ వారందరూ పాపులు ఉన్నారు. ఆ తర్వాత మనం తెలిసి మీకు ఆ సందర్భం అంతా యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీలో పాపం లేనివాడు ముందుగా రావేయమంటే అందరూ వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. అంటే పెద్దవారు ఏంటంటే వాళ్ళ వయసు పెరుగుతుంది, వృద్ధాప్యంలోకి వస్తున్నారు, కానీ
వాళ్ళు దేవునికి అనుగుణంగా వాళ్ళు ఉండలేకపోతున్నారు. వాక్యానుసారమైన జీవితం లేదు. కానీ పాపులుగా ఉన్నారు. అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు రాయి పట్టుకొని విమర్శ చేసేవారుగా వారు అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఏంటంటే ఆ తర్వాత చిన్నవారు కూడా వెళ్ళిపోతారు. అక్కడ దేవుడు ఏమంటా అంటే, నేను కూడా నీకు శిక్ష విధింపును అని చెప్పి అంటాడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఆ స్త్రీని మనం రాళ్ళతో కొట్టి చంపబడాలి. కానీ దేవుని కనికరాన్ని బట్టి ఏంటంటే ఆ స్త్రీ ఆ పాపం ఆ శిక్షను తప్పించుకుంది. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నీకు శిక్ష విధింపును, ఇక మీదట ఆ పాపం చేయకని చెప్పి దేవుడు పంపించినట్టు మనం చూస్తున్నాం. కనుక ఏంటంటే దేవుడు కృపా కనికరములు గల దేవుడు అని చెప్పి ఈరోజు మనం స్తుతించాలి. చూడండి ఆయన గుణలక్షణంలో నిర్గమాకాండం 34:2 చూసారా, దేవుడు నా గుణలక్షణం అక్కడ చెప్తున్నాడు. ఆయన కృపా సత్యంలో గల దేవుడు అని చెప్పి అంటున్నాడు, దయామయుడు అని చెప్పి అంటున్నాడు. చాలా విషయాలు అక్కడ చెప్పాడు. కనుక ఈరోజు ఏంటంటే మనం దేవుడు కృపా కనికరంలో గల దేవుడు అని చెప్పి మనం ఈరోజు మనం స్తుతించాలి, ఆయన ఆరాధించాలి అని చెప్పి మీకు చెప్తాను. ఎఫ్ఎస్సి 2:8 చూడండి, అక్కడ కూడా ఒక మాట చెప్తాడు ఆయన, మా కృప చేతనే రక్షింపబడి ఉన్నాము, అది మన వలన కలిగింది కాదు, అది దేవుని వరం అని చెప్పండి. చాలు మేడం. చూసారా, కేవలం అంటే మన దేవుడు ఆయన కృపామేడుగా ఉన్నాడు. ఆయన కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాం. ఆయన కనికరం బట్టే మనం ఏంటంటే మనం రక్షింపబడి ఉన్నాం అని చెప్పి మన విషయం తెలుస్తుంది. కనుక దేవుడు కృపా కనికరంలో గల దేవుడు అని చెప్పి ఈరోజు మనం స్తుతిద్దాము. ఆ తర్వాత కంటిన్యూ చేయండి మేడం. మీలో ఎవరైనా ఉన్నమాట 2వ వచనం, లేవీకాండ 1వ అధ్యాయం 2వ వచనం, మీలో ఎవరైనాను. చాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను మీకు దహన బలి అనే మార్గం తెచ్చాను. కనుక మీరు ఏం చేయాలంటే, మీరు నాతో సమాధాన పడాలంటే కనుక మీరు దహన బలి తీసుకొని రావాలంటున్నాడు. అదేంటంటే గోవుల మందల నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ చెప్పంటాడు. అక్కడ మీరు గమనిస్తే దేవుడు ఒక క్రమం చెప్తున్నాడు. గోవు అంటున్నాడు, గొర్రె అంటున్నాడు, మేక అంటున్నాడు. మేక, గొర్రె, గోవు అని చెప్పంటున్నట్లేదు. అంటే ఏంటంటే అక్కడ మనం గోవు తేగలి స్తోమత ఉండి నువ్వు మేకనే తెస్తున్నావా, గోవు తేగలి స్తోమత ఉండి నువ్వు గొర్రెనే తెస్తావా, అసలు దేవుని పట్ల నీ సమర్పణ ఎలా ఉంది, మన సంపూర్ణమైన సమర్పణ ఉందా లేదని చెప్పి దేవుడు చూచేవాడు ఉన్నాడు. అందుకనే గోవు కానీ, గొర్రె కానీ, మేక కానీ తెమ్మని చెప్పి అంటున్నాడు. మనం కూడా ఈరోజు మన సన్నిధిలోకి, దేవుని సన్నిధిలోకి వస్తున్నాము, ప్రతి వారం వస్తున్నాము, దేవుని ఆరాధిస్తాం. దేవుని పట్ల మన సమర్పణ ఎలా ఉంది అని దేవుడు చూసేవాడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు గోవు తేగల స్తోమత ఉంటే మీరు గోవుని తేవాలని చెప్పి మనకు అర్థమవుతుంది. మనం కూడా ఆరాధిస్తాం, ఆరాధించగలిగి ఆరాధించట్లేదా? 5,000 రూపాయలు కానుక వేయగలిగి 500 రూపాయలు వేస్తున్నామా? 1000 రూపాయలు కానుక వేయగలిగి 100 రూపాయలు వేస్తున్నాం. దేవుని పట్ల మన సమర్పణ ఎలా ఉంది, దేవుని పట్ల మన అభిలాష ఎలా ఉంది అనేది ఇక్కడ దేవుడు చూసేవాడు ఉన్నాడు. కనుక ఏంటంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు వ్యక్తిని చూస్తున్నాడు, ఆ వ్యక్తిలో ఉన్న హృదయాన్ని చూస్తున్నాడు, కానీ దాని బలి ఒక పరిమాణం చూడలేదు, మన తెచ్చే కానుక ఒక పరిమాణం చూడలేదు, కానీ మన సమర్పణ దేవుడు చూచేవాడుగా ఉన్నాడు అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. హేబేలు కూడా అర్పణ తీసుకొని వచ్చాడు. అక్కడ ఆదికాండం 4:4 చూసినట్టయితే కనుక అక్కడ దేవుడు ఏమంటాడు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడని చెప్పి మనం చూస్తున్నాం. ముందుగా ఆకలేదు సిస్టర్, అక్కడ ఏం చెప్పాడు, ముందుగా హేబేలును అని చెప్పి అంటాడు, ఆ తర్వాత అతని అర్పణమును అని చెప్పి అంటాడు. కనుక ఏంటంటే దేవుడు వ్యక్తిని చూస్తున్నాడు, ముందు ఆ వ్యక్తిలో ఉన్న హృదయాన్ని, ఆ సమర్పణ చూస్తున్నాడు, తర్వాత అర్పణ చూస్తున్నాడు. అంటే మన సమర్పణ సంపూర్ణంగా ఉండాలి దేవుని పట్ల. దేవుని మీద మనం ఎంత ఆధారపడతామో, దేవుని పట్ల మనకి ఎంత విధేయత కలిగి ఉందో మనం తెచ్చే సమర్పణ మీద తెలిసినట్లుగా మనకు చూస్తున్నాము. కనుక మీరు తేవాలి అని చెప్పి అంటున్నాడు. గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ చెప్పంటున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే 3వ వచనం చదవండి సిస్టర్. దహన బలి తీసుకొని మీరు రావాలి ప్రత్యక్ష గుడారంలోకి, మీ చేతులు దాని తల మీద ఉంచాలి. అంటే మన నిమిత్తం ఆ బలి పశువు అర్పించబడుతుంది. మన దోషము, మన పాపం ఏదైనా సరే, మన అపరాధం సమస్తము ఆ బలి పశువు మీదకి మార్చబడుతుంది. కనుక మన స్థానంలో మనకు బదులుగా మన పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం ఆ దహన బలి, ఆ బలి పశువు అర్పించబడుతుందని చెప్పి సూచనగా దేవుడు ఏంటంటే చేతులు దాని తల మీద ఉంచాలని చెప్పి అంటున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే 10వ సన్నిధి 5వ వచనం. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, దాని రక్తం, ఆ బలి పశువుని వధించాలి, వధించినాక దాని రక్తం తీసుకొని రావాలి అని చెప్పి అంటున్నాడు. మీకు అందరికీ తెలిసిన విషయం, రక్తం దేహానికి ప్రాణం అని చెప్పి ఉంటుంది, రక్తంలో జీవం ఉంటుంది. సార్ లేవీకాండం 17-11, లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం, 17-11. చాలు సిస్టర్. రక్తం దేహానికి ప్రాణం అంటున్నాడు. అంటే రక్తంలో జీవం ఉంది, ప్రాణానికి ప్రాణం, జీవానికి జీవం. కనుక మన పక్షాన ఆ బలిపశువు వధించబడుతుందంటే మన పాపం నిమిత్తము ఆ బలిపశువు వధించబడుతుంది. కనుక రక్తం చిందించాలని చెప్పి అక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆ రక్తం తీసుకొచ్చి బలిపీఠం చుట్టూ రక్తంను ప్రోక్షింపబడాలని చెప్పి అంటున్నాడు. తర్వాత 6వ వచనం మనం చూసినట్లయితే కనుక ఏంటంటే రక్తం తీసుకొని రావాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా నీ కొరకు నా కొరకు ఆయన అమూల్యమైన రక్తం చిందించినట్టుగా మనం 1 పేతురు 1వ అధ్యాయం
19వ వచనం మనం చూడొచ్చు. కనుక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన రక్తం చిందించాడు. ఆ రక్తం చిందించినాక బలిపశు ఒక రక్తం చిందించినాక ఏం చెప్తున్నాడంటే ఆ పశు చర్మాన్ని ఒలిచి అని చెప్పి అంటున్నాడు. అంటే ఏంటంటే ఆ ముసుగు తీసివేయాలి. ఆ పశువు చర్మాన్ని ములిస్తే ఆ లోపల ఆంతర్యాలు కనపడుతుంటాయి. అలానే మనం కూడా మనం వచ్చి దేవుని మందిరంలో కూర్చున్నాం. మనమే కాదు, సార్వత్రిక సంఘం ప్రతి ఒక్కరు వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటారు. దేవుడు మన ఆంతర్యాన్ని తీసేవాడున్నాడు. అంటే మనం ముసుగు తీసివేయాలి. మనలో అయిన వేషధారం ఉంటాయి కనుక ఆ వేషధారం తీసేయాలని చెప్పి అక్కడ దేవుడు సూచనగా చెప్తున్నాడు. మన చాలా మంది భక్తి పనులు నేను కూడా తెరచొక్క వేసుకొచ్చా, నేను పరిశుద్ధుని ఆత్మీయమైన మనిషి దైవికమైన మనిషి చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ నా హృదయంలో ఏముందో మీకు తెలియదు, మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. కానీ మన అందరి హృదయాలు పరిశోధించేది పరిశీలన చేసేది దేవుడే కనుక మన వేషధారం తీసేయాలి, మన ముసుగు తీసివేయాలి. దేవునికి మహిమకరంగా మన సమర్పణ ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ఆయనకు భయంతో కూర్చోవాలి, వణుకుతో కూర్చోవాలి. దేవుడు ఉన్నాడు ఇక్కడ అన్న ఉద్దేశంతో మనం కూర్చోవాలి. మనం 50 మంది ఉన్నామనుకోండి, మన 50 మంది మాత్రమే ఉన్నామని చెప్పి అనుకోకూడదు. 51వ వాడు, ఆ 1వ వాడు మొదటి వాడు ఇక్కడే ఉన్నాడు. మన మధ్యన యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు, ఆయన ఆశీనుడు అయినాడు, సంఘముల మధ్యన సంచరిస్తున్నాడు దేవుడు అని చెప్పి ఎప్పుడైతే మనం భావిస్తామో, దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి మనం భావిస్తాం, మన నిజంగా భయం కలిగి ఆయన సన్నిధిలో మనం ఉంటామని చెప్పి మనకు తెలుసు. కనుక మనలో వేషధారం తీసేయాలి, మనలో అవిధేత తీసేయాలి. దేవుని సన్నిధి దగ్గరికి వస్తామంటే బహు జాగ్రత్త కలిగి మనం రావాలి. మోషేతో అంటాడు, సేనాయి పర్వతం మీద అయితే అద్దులు పెట్టాడు, గిరి పెట్టాడు, దీన్ని దాటి రావద్దు, భద్రం సిమి అని చెప్పంటాడు దేవుడు. కానీ ఇక్కడ చూస్తే దేవుడే పిలుస్తున్నాడు మోషేని ఈ ప్రత్యక్ష పడంలోకి రమ్మని చెప్పి. కనుక ఏంటంటే మనలో ఉన్న వేషధారం తీసేది. చాలామంది పైకి భక్తి పాల్గొంటారు కానీ ఒక సహోదరుని కించపరుస్తుంటారు, లేకపోతే ఒక సహోదరుని కించపరుస్తుంటారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు, ఒకరి గురించి తెలియకుండా మనం ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం. అవన్నీ దేవునికి నచ్చని విషయాలు. కనుక మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన దేవుని సన్నిధిలో వస్తున్నామంటే ఎంతో భయంతో మనం రావాలి. మన ఆత్మ దేవునితో నింపబడి దేవుని ఆరాధించే దృక్పథంతో మన మందికి రావాల్సిందిగా ఉంది. కనుక దేవుడు ఏం చెప్తున్నా అంటే ఆ పశు చర్మం గురించి అంటే మన హృదయం దేవుని కొరకు సిద్ధపరిచి మనలో ఎటువంటి ముసుగు లేకుండా ఎటువంటి వేషధారణ లేకుండా యథార్థమైన స్థితిలో మన దేవుని దగ్గర రావాలని చెప్పి అక్కడ విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత మనం చూసినట్లయితే సిస్టర్ తర్వాత ఏం చెప్తున్నాడు, అవయములు తీసుకోమని చెప్పుకుంటున్నాడు. అప్పుడు దాని అవయములు విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెను చక్కగా పేర్చుకోమని చెప్పంటాడు. బలిపశును వధించాడు, రక్తాన్ని ప్రోక్షించాడు. తర్వాత ఏంటంటే ఆ అవయములు తీసుకొని రమ్మని బలిపీఠం దగ్గరికి. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డాము, విమోచించబడిన మనము దేవుని యందు విశ్వాసించిన మనం ఎలా ఉండాలంటే మన దేహంతో మన అవయంతో దేవుని గణపరిచే వారం ఉండాలి. మన అవయంతో అసలు దేవుని గణపరుస్తున్నామా, మన నోటి మాట ద్వారా మన దేవుని గణపరుస్తున్నామా, మన నోటి నుండి ఎటువంటి మాటలు వస్తున్నాయి. ఒక నోటితో మనం స్తుతిస్తున్నాము, దేవుని గణపరుస్తున్నాము, అదే నోటితో మనం బూతులు మాట్లాడుతున్నాము. అందరని కాదు, మన సంఘం గురించి చెప్పట్లేదు, నేను జనరల్గా చెప్తాను అనమాట. చాలామంది అదే నోటితో స్తుతిస్తారు, అదే నోటితో గణపరుస్తారు, కానీ వ్యర్థమైన బూతులు మాట్లాడుతుంటారు. మీ నంబర్ని ఇంకా దేవునిలోకి రాలేదు. చాలా ఏళ్ళ క్రితం హైదరాబాద్లో ఉన్నాను, ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నా. ఒక ఆటోలో వెళ్తున్నాను. ఒక ఆటోలో అప్పటికే 4 ఉన్నారు. నేను కూడా జాయిన్ అయిన ఆటోలో. మీ నమ్మరు, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చూస్తే నా కడుపు అంతా దేవేసి నిజంగా ఆటో దిగిపోయాను. నిజంగా దిగిపోయాను. ఇంత దారుణంగా మాట్లాడతారా అని చెప్పి నాకు అనిపించింది. నాకు బూతులో చిన్నప్పటి నుంచి రాలేదు, దేవుళ్ళు లేనప్పుడు మాట్లాడలేదు. ఎంత వ్యర్థమైన మాట అంటే నాకు నిజంగా ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుందని కనుక ఎంత వ్యర్థమైన నోటితో నిజంగా దేవుని దూషిస్తున్నారండి. చాలామంది విశ్వాసులు కూడా ఎంతోమందిని దూషిస్తుంటారు, కోపంతో తిడుతూ ఉంటారు. కానీ దేవుని పోలికగా పుట్టిన మనుషులు మనం దూషిస్తామన్న విషయం మనం గమనించుకోవాలి. కనుక ఏంటంటే మనం మన దేహంతో మన దేవుని కనపరచాలి, మన నోటితో దేవుని స్తుతించాలి, మన చేతులతో ఎవరికైనా ఆశాగా ఉంటున్నామా, ఎవరికైనా సహాయం చేస్తున్నామా, అసలు మన దేహంతో ఏం చేస్తాము, దేవుని గణపరుస్తున్నామా లేదనేది మన ఈ రోజు మనం పరీక్షించుకోవాల్సిన సందర్భం చెప్తాను. అవయములు తీసుకురమ్మని చెప్పన్నాడు, దాన్ని అగ్ని మీద పెట్టాలని చెప్పన్నాడు, అగ్ని మీద కట్టెను చక్కగా పేర్చాలని చెప్పంటున్నాడు. ఈ బలిపశువు ఏంటంటే సంపూర్ణంగా దహింపబడాలి. ఏదైతే మన పక్షాన ఆ దేవుడు అంగీకరిస్తున్నాడో ఆ బలి పశువు సంపూర్ణంగా దహింపబడాలంటే కట్టెలు చక్కగా పేర్చాలి కదా. కట్టెలు చక్కగా పేర్చబోతే అది సంపూర్ణంగా దహింపబడుతుంది. కనుక ఏంటంటే మనం కూడా రక్షింపబడిన మనం కూడా మన ఆత్మీయమైన జీవితం క్రమముగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని గణపరిచేదిగా ఉండాలి. ఎటువంటి గందరగోళం మన ఆత్మీయ జీవితంలో కూడా ఉండకూడదు. కనుక ఏంటంటే దేవుడు ఏ విధంగా అయితే ఆ అగ్ని మీద ఆ అవయవం చక్కగా పేర్చమని చెప్పన్నాడో అలానే మన ఆత్మీయ జీవితం కూడా దేవుని కొరకు మహిమకరంగా ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. చూడండి, దేవుడు కూడా మన కొరకు తన బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడని చెప్పి మన లేఖనంలో తర్వాత చూద్దాము. ఇక్కడ చూడండి, అగ్ని మీద కట్టెను చక్కగా పేర్చగలను,
అప్పుడు యాజకులైన అహరోను కుమారులు అవయములను తలను ప్రభును బలిపీఠం మీద ఉన్నాను చెప్పండి. అవయములు తీసుకొచ్చారు, బలిపీఠం మీద పెట్టారు. తర్వాత ఏంటంటే తలను తీసుకొచ్చారు. అంటే ఏంటంటే మన ఆలోచనలు, మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి, దేవుని వాక్యానుసారం ఉన్నాయా, దేవునికి అధికారానికి లోబడుతూ దేవుని చెప్పిన విధంగా మన ఆలోచన ఎలా ఉన్నాయని కూడా అక్కడ దేవుడు చూసేవాడు ఉన్నాడు. మన పైకి భక్తి పనులుగా ఉంటాం, మన ఆలోచనలు లోకపరంగా ఉంటాయి, లోక శరీరులుగా ఉంటాం, శరీరస్థాలుగా ఉంటాం మనం. కనుక ఏంటంటే మన ఆలోచన కూడా దేవునికి అనుగుణంగా దేవునికి విధేయత చూపిస్తూ దేవునికి లోబడుతూ మనం ఆలోచన చేయాలనే విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. కనుక మన అవయవంలో మన శరీరంతో దేవుని గణపరచాలి, మన ఆలోచనలు మన నిర్ణయాలు కూడా దేవునికి గణపరిచేదిగా ఉండాలి. తర్వాత ప్రభువును అని చెప్పి అంటున్నాడు. ప్రభువును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవాలని చెప్పి అంటున్నాడు. ప్రభు అంటే ఏంటండి, అది బలిపశులో ఒక శ్రేష్టమైన భాగం. ప్రభు అంటే కనుక అంటే ఏంటంటే మన శక్తిని సూచిస్తున్నది. మన శక్తి, మన సమయం, మన ధనం ఏదైనా సరే మన దేవునికి అర్పించేది, దేవునికి సమర్పించేది శ్రేష్టమైనదిగా ఉండాలని చెప్పి అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏదైనా మిగిలిపోయిన తీసుకొచ్చి దేవునికి ఇవ్వడం కాదు, కానీ మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగా శ్రేష్టమైనదిగా ఉండాలని చెప్పి అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే దాని ఆంతరములు కాళ్ళను నీళ్ళతో కడగాలని చెప్పుకుంటాడు. ఆంతరములు అంటే ఆంతర్యం, మన మనసు ఎలా ఉంది, మన హృదయంలో ఏమున్నాయి. హృదయంలో మనం చూసినట్టు చాలా హృదయంలో అన్నిటికంటే మోసకరమైనది చెప్పుకుంటుంది. కనుక ఏంటంటే మన హృదయం ఎలా ఉంది, మన ఆంతరం ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీచమైన ఆలోచనలు ఉన్నాయా, స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్నాయా అనేది మనం ఈరోజు పరీక్షించుకోవాలి. కనుక మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ఆలోచన సరైనదిగా ఉండాలి. దేవుడు మన ఆంతర్యాన్ని చూసే దేవుడిగా ఉన్నాడని చెప్పి అంటాడు. దాని ఆంతరం కడగాలంటున్నాడు. దేంతో? నీళ్ళతో. మనం కూడా వాక్యం అనే నీళ్ళతో మనం మన ఆంతరాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. మనం దేవునికి మహిమకరంగా ఉండాలి. దినదినం వాక్యంతో ఆ దేవుని వాక్యం చేత కడగబడి శుద్ధి చేయబడి మన జీవితం సంపూర్ణంగా దేవునికి మహిమకరంగా ఉండాలనే విషయంలో కూడా దేవుడు చెప్తున్నాడు. కాళ్ళు అంటే మన నడక, మన ప్రవర్తన ఎలా ఉంది అనే విషయం తెలియపరుస్తుంది. కనుక సంపూర్ణంగా మన దేహంతో మన దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి, దేవుణ్ణి మనం ఆరాధించే వారు ఉండాలి, దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను ఇక్కడ. కనుక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కూడా మన కొరకు సంపూర్ణంగా ఆయన బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడనే విషయం మనం చూడవచ్చు. ఎఫ్ఎస్సీ 5:2 చూడండి ఒకసారి. బలిగాను అర్పణగాను ఆయన అర్పించుకున్నాడని చెప్పి మనం చూస్తున్నాం. కనుక ఆయన కృపాకర కనికరములు గల దేవుడు అని చెప్పి మనం ఈరోజు ఆరాధించాలి, స్తుతించాలి. తర్వాత ఆయన మన కొరకు దహన బలిగా మన పక్షాన మన పాపని విమోచించబడటానికి ఆయన దహన బలిగా అర్పించుకున్నాడనే విషయాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆయన గొర్రె మేక దాన్ని ఏ విధంగా వధించాలనే విషయం చెప్తున్నాడు. సేమ్ పైన గోవు విషయం ఎలా అయితే చెప్పాడో దాన్ని వధించాలి, దాని రక్తం ప్రోక్షించాలి, ఆ తర్వాత దాన్ని అవయవాలు తీసుకొని రావాలి, దాని తల కొవ్వు సమస్త బలిపీఠ మీద పెట్టాలి, ఆ తర్వాత ఆంతరముల కాళ్ళను కూడా ఆ బలిపీఠ మీద పెట్టాలి, శుద్ధి నీళ్ళతో కడగాలని చెప్పన్నాడు. సేమ్ అదే విధానం గోవుకి ఏ విధానం అయితే చెప్పాడో అదే విధానం ఇక్కడ గోరె మృక్కను మేక కూడా చెప్పాడు. తర్వాత 14వ వచనం ఒకసారి చదవండి సిస్టర్. ఇక్కడ ఏం తెమ్మంటున్నాడు 14వ వచనంలో? తెల్ల గోవు కానీ పావురం కానీ తీసుకురమ్మని చెప్పి అంటున్నాడు. మరి 2వ వచనంలో చెప్పాడా దేవుడు? అక్కడ ఏం చెప్తున్నాడు? గోవు గొర్రె మేక మాత్రమే చెప్పాడు. కానీ 14వ వచనం వచ్చేసరికి ఏం చేస్తున్నా ఆ పావురం ఏ విధంగా బలి అర్పించాలని చెప్పి దాని విధానం చెప్తున్నాడు. అంటే ఏంటంటే నా దగ్గర గోవు లేదు, గొర్రె లేదు, మేక లేదు తండ్రి, ఆయన నేను మీతో సమాధాన పడాలి, నాకు అటువంటి ఆర్థికమైన స్తోమత లేదు, కానీ నేను మీతో సమాధాన పడాలి, నేను ఏదైతే సంబంధం కోల్పోయినానో అది తిరిగి నేను పునరుద్ధరించుకోవాలని చెప్పి అన్న ఆలోచన కలిగి ఉంటే కనుక దేవుడు మీ మీద దృష్టి పెట్టాడనే విషయం మనకు తెలియపరుస్తుంది. అంటే ఆయన కృప మన ఎడలు విస్తరింప చేస్తున్నాడు అనే విషయం మనకు తెలియపరుస్తుంది. అక్కడ పశువు చర్మాన్ని ఒలిచని ఇందాక మనం 6వ వచనం చూసాము. అంటే పశువు చర్మాన్ని ఒలిచి మిగతా దేహం అంతా బలిపీఠం మీద పెడితే అది సంపూర్ణంగా అర్పింపబడినట్ల కాదు కదా. అంటే ఈ దహన బలి అనేది తాత్కాలికమైంది, ఈ శాశ్వతమైనది కాదు. చివరిగా చెప్పబడిన ఈ పావురపు బలి శాశ్వతమైంది అని చెప్పి దేవుడు అక్కడ సూచనగా మనకు చెప్తున్నాడు. అంటే పావురం వచ్చి అది ఈ పశువులు అయితే భూ సంబంధమైన జీవులు, కానీ పావురం మెట్టుకు ఏంటంటే ఆకాశ సంబంధమైంది, అంటే అది పరలోకానికి సూచనగా ఉంది. అంటే రాబోయే దినాల్లో యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడు స్వయంగా మన కొరకు చేసే బలియాగాన్ని ఇది సూచిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు చేసిన బలియాగాన్ని సూచిస్తుందని చెప్పి దేవుడు అక్కడ చెప్పాడు. అది దహన బలి అంటే ధర్మశాస్త్ర కాలం ముగిసిపోతుంది, కానీ కృపాకాలం యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ బలియాగాన్ని బట్టి ఆ శిలువ కార్యం తర్వాత కృపాకాలం మొదలవుతుందని చెప్పి దేవుడు ఆనాడే
లేవీ కాండంలో దేవుడు చాలా స్పష్టంగా అక్కడ చెప్పాడనమాట. కనుక అది సార్వత్రికమైన బలి, అది ఒకసారే జరిగే బలి. చివరిసారిగా చెప్పిన ఈ బలి అందరికీ అందుబాటులో ఉంటుంది. పావురాలంటే ఆ రోజుల్లో అందరికీ అందుబాటులో ఉంటాయి, విరివిరిగా దొరుకుతాయి లేదా చౌకగా ఉంటాయి. కనుక అందరికీ దొరికినట్లే ఈ చివరిగా చెప్పబడిన ఈ బలి యేసుక్రీస్తు ప్రభువు కూడా మీ కొరకు నా కొరకు అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు ఉన్నాడు అని మనకు చూడవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ దాన్ని బలి చేయాల్సిన విధానం చెప్పాడు. ఇక్కడ గమనించినట్లయితే కనుక దీన్ని ముక్కలుగా విభజించకూడదని చెప్పన్నాడు. అంటే ఆత్మని ఎవరు విభజించలేరు. యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయినప్పుడు ఆయన గాయములు మాత్రమే పొందాడు. ఆయన ఎముకల్లో ఒకటైనా విరవబడలేదని చెప్పి మన లేఖనాలు చూస్తాం, ప్రవచనాలు చూస్తాం. అంటే ఏంటంటే అక్కడ ఆత్మ సంబంధమైంది. అంటే దేవుడు చేస్తున్న ఈ కార్యాన్ని బట్టి ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన కలువరశిల్లో ఆయన బలిగా అర్పించుకున్నప్పుడు ఆయన ఎముకలు ఒకటి కూడా విరవబడలేదు. ఆయన ప్రకట ఎముకలు బల్యంతో పొడిచారు, అంటే గాయం మాత్రం అయింది. అదే సూచన ఇక్కడ చెప్తున్నాడు. ఇంకో విషయం మనం గమనించినట్లయితే దీన్ని నీళ్ళతో కడగమని ఎక్కడా చెప్పలేదు. అంటే ఆత్మలో ఎటువంటి పాపం లేదు, ఆయనలో ఎటువంటి పాపం లేదు, ఆయన ఏ నేరం చేయలేదు. కేవలం మన గురించి ఆయన పాపంగా చేయబడ్డాడు, కానీ ఆయన స్వతహాగా ఎటువంటి పాపం లేదు. కనుక ఏంటంటే నీళ్ళతో కడగమని ఇక్కడ చెప్పలేదు. ఇంకొక విషయం మనం గమనించినట్లయితే యాజకుడు బలిపీఠం మీద అని చెప్పింది. ఇక్కడ 5వ వచనం మనం చూస్తే యాజకులైన అహరోను కుమారులను ఉంటుంది. 7వ వచనంలో యాజకుడైన అహరోను కుమారులను మీరు గమనిస్తే కనుక అంటే వాక్యం చాలా స్పష్టంగా చదువుతుంది. 5వ వచనంలో యాజకులైన అహరోను కుమారులను ఉంటుంది. 7వ వచనంలో యాజకుడైన అహరోను కుమారులను ఉంటుంది. 11వ వచనంలో మళ్ళీ యాజకులైన అహరోను కుమారులను చెప్తుంది. నేను దాని గురించి ఇప్పుడు చెప్పను, కానీ ఇక్కడ వచ్చేసరికి 17వ వచనం యాజకుడని ఒక్కడే గురించి చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు నా కొరకు ఆయన ఒక్కడే ఆయన మన కొరకు బలి అర్పించాడు అని చెప్పి మనకు సూచన ఉంది. అంటే ఆ యాజకుడు మన యేసుక్రీస్తు ప్రభే, కనుక మన అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని చెప్పి అక్కడ చాలా స్పష్టంగా ఆ రోజుల్లోనే దేవుడు చాలా స్పష్టంగా ఇందులో పొందుపర్చున్నాడు. అంటే చివరిసారిగా చెప్పబడిన ఈ బలి మానవాళ్ళు అందరి కొరకు చేయబడే ఈ చివరి బలియాగం అని చెప్పి సార్వత్రికమైన బలి అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక అహరోను కుమారులు ఆయన అక్కడ చెప్పిన అందులో కూడా చాలా సందేశం ఉంది, కానీ నేను దాన్ని ఏం తాకనప్పుడు. కనుక ఏంటంటే మన ఈ దినం యేసుక్రీస్తు ప్రభుని ఆయన సమాధానకర్తగా చూడాలి. కృపాకనికరమైన గల దేవుడని చూసాము, ఆయన దహన బలిగా అర్పించుకోవడం చెప్పి చూసాము. తర్వాత ఏంటంటే ఆ తర్వాత మనం గమనించినట్లయితే 9వ వచనంలో ఇదంతయు దాని అంతయు బలిపీఠం మీద దహింపవాలని చెప్పాను. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి ఎగ్గినట్లు యాజకుడు దాన్ని అంతయు బలిపీఠం మీద దహింపవాలని చెప్పంటాడు. అంటే ఆయన చెప్పిన విధంగా అది మొత్తం దహించినప్పుడే అది ఆయనకి ఇంపైన సువాసన బలి అని చెప్పంటున్నాడు. అలానే గొర్రె మేక విషయంలో కూడా అదే చెప్తున్నాడు. అది అంతయు దహించినప్పుడు ఆయనకి ఇంపైన సువాసన బలి అంటున్నాడు. ఎక్కువ కూడా పౌరం విషయంలో అది యెహోవాకి ఇంపైన సువాసన. అంటే మన దేవుని వాక్యానుసారం జీవిస్తే, మన దేవునికి అనుగుణంగా మనం జీవిస్తే కనుక అది దేవుడికి అంగీకార యజ్ఞం ఉంటుంది, దేవునికి అది ఇంపైన సువాసన బలిగా ఉంటుందని చెప్పి ఇక మనకు తెలియపరుస్తున్నాడు. కానా వివాహంలో మరి ఏమంటుందండి శిష్యులతో, ఆయన మీతో చెప్పింది చెడు అని చెప్పంటారు. అంటే దేవుని వాక్యానుసారం జీవించడమే ఆయనకి ఇంపైన సువాసన బలి అని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే మీ ఏ బలి పశువైనైతే ఈ ప్రత్యక్ష గుడాలను తీసుకుని వచ్చావో నేను దాన్ని అంగీకరిస్తున్నాను, మీ పాపం ఏమైతే ప్రాయశ్చిత్తం చేయబడుతుంది, నా ప్రమాణాలకు అనుగుణంగా ఈ బలి పశువు ఉంది, నేను చెప్పిన విధంగా మీరు చేశారు కనుక నీ పక్షాన్ని నేను దీన్ని అంగీకరిస్తున్నాను, నేను ఆమోదం తెలుపుతున్నానని చెప్పి దేవుడు అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కనుక ఏంటంటే అది ఆయనకి ఇంపైన సువాసన కలిగి ఉంటుందని చెప్పి అంటున్నాడు. కనుక దేవుడు సమాధానకర్త, తండ్రి అయిన దేవుడు సమాధానకర్తగా ఉన్నాడు. ఆ సమాధానం మనకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చిందని చెప్పి మనం ఈరోజు స్తుతించాలి. కృపాకనిక్రమంలో కల దేవుడు అని చెప్పి స్తుతించాలి. ఆయన దహన బలిగా మన కొరకు అర్పించుకున్నాడని చెప్పి స్తుతించాలి. సమాధానకర్తగా ఉన్నాడని చెప్పి మన దేవుని స్తుతించాలి. యాక్చువల్లీ ఇందులో చాలా విషయాలు ఉన్నాయండి, నేను దాన్ని వెళ్ళట్లేదు, ఎందుకంటే కేవలం ఆరాధన వర్తమానం కాబట్టి ఏదో 3 పాయింట్ పెట్టి మనం స్తుతించాలని చెప్తున్నాను. ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో మొదటి యాజకుడు ఎవరండి? ప్రత్యక్ష గుడారంలో మొదటి యాజకుడు ఈ సందేశం వేరే ఇంకోసారి చెప్తాను. యాక్చువల్గా అందరూ ఆహారం అనుకుంటారు, కానీ మోషే మొదటి యాజకుడు ప్రత్యక్ష గుడారం. ఓకే, అంటే దానికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే అంటే మళ్ళీ మీకు సందేహం పెట్టినట్టు ఉంటుంది. ప్రత్యక్ష గుడారం ప్రతిదీ వాడుకలోకి తీసుకొచ్చింది ఎవరు? మోషేనే కదా. గంగాలం కానీ, సన్నిధి రొట్టెల బల్లి కానీ, దీపవృక్షం కానీ, అహరోని అభిషేకించింది, ప్రతిష్ఠించింది, స్నానం చేయించి అంగీలు తొడిగించి మొత్తం యాజకత్వం అంతా చేసింది మోషేనే. కనుక మోషే మొదటి యాజకుడు కొన్నాడు, ప్రత్యక్షుడు. కావాలంటే మీరు కీర్తనలు 99:6 వచనం చూడండి, అందులో మొదటి పేరు ఎవరు ఉంటుందో చూడండి. సరే, ఏదైనా సరే మనం దేవుని స్తుతించాలి. దేవుడు కృపాకనిక్రమం గల దేవుడు అని చెప్పి స్తుతించాలి.
ఆయన దహన బలిగా అర్పించుకోవాలని చెప్పి స్తుతించాలి. ఆయన సమాధానకర్తగా ఉన్నాడని చెప్పి స్తుతించాలి. ఒకసారి కొలస్సీ 1 అధ్యాయం 19వ వచనం. ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. ఆయన బలియాగం ద్వారా మనందరం ఏంటంటే దేవునితో సమాధాన పడ్డాము. తండ్రి అయిన దేవుడు సమాధానకర్తగా ఉంటే ఆ సమాధానం మన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. కనుక మనం అంటే దేవుని దగ్గరికి వచ్చాం. మన సంపూర్ణమైన సమాధానంతో దేవుని దగ్గర రావాలి, దేవుని ఆరాధించేవాళ్ళుగా మనం ఉండాలి. వ్యర్థమైన మాటలు ఇవన్నీ మనకు వద్దండి. ఆత్మీయంగా మన దేవుని దినదినము ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. మన దేవుని 3 పాయింట్లు బట్టి మనం స్తుతిద్దామండి. దేవుడు కృపాకనిక్రమణ దేవుడు. ఒకటి, ఆయన దహన బలిగా మన కొరకు అర్పించుకున్నాడు. తర్వాత ఏంటంటే ఆయన సమాధానకర్తగా ఉన్నాడన్న విషయాన్ని బట్టి మన దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు.